హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్పెక్షన్ బంగ్లోస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా మరో 6 జిల్లాల నుండి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇంతకుముందే 2 జిల్లాలది మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ ఇస్తారు. ఈ యొక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మీ సొంత గ్రామంలో ఈ జాబ్స్ చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే వీడియోని చూస్తున్నటువంటి వారు ఉన్నారో వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేటివ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఏపీలో మరో 6 జిల్లాల్లో రోడ్డు రవాణా సంస్థలో 7th పాస్ మరియు 10th పాస్ అర్హతతో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలను అయితే కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్పెక్షన్ బంగ్లాస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్స్ నుండి వాచ్మెన్, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ వర్కర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు ప్రస్తుతం ఏలూరు, విజయనగరం, పలనాడు, ప్రకాశం, వెస్ట్ గోదావరి, చిత్తూరు ఇలాగ 6 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ 6 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 7th పాస్ మరియు 10th పాస్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి సైకిల్ రైడింగ్ కూడా వచ్చి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్స్ అయితే ఏలూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి 28/2/24, విజయనగరం డిస్టిక్ సంబంధించి 2/3/24, పలనాడు డిస్టిక్ సంబంధించి మార్చి 2, 2024, ప్రకాశం డిస్టిక్ సంబంధించి ఫిబ్రవరి 24, 2024, వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి ఫిబ్రవరి 28, 2024, చిత్తూరు డిస్టిక్ సంబంధించి 23/2/24 అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాం. ఈ వేకెన్సీస్ అన్ని రోస్టర్ పాయింట్ వైజ్గా రిజర్వేషన్ ద్వారా కాంట్రాక్ట్ బేసిస్పై కేటాయించి రిక్రూట్ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్ డీటెయిల్ చూసినట్లయితే ఫస్ట్ చూస్తే ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించి వాచ్మెన్ పోస్టులు 7 ఉన్నాయి, శానిటేషన్ పోస్టులు 7 ఉన్నాయి, అటెండర్ పోస్టులు అయితే 7 ఉన్నాయి. అలాగే విజయనగరం డిస్ట్రిక్ట్ సంబంధించి వాచ్మెన్ పోస్టులు 5 ఉన్నాయి, శానిటేషన్ పోస్టులు 6 ఉన్నాయి, అటెండర్ పోస్టులు అయితే 7 ఉన్నాయండి. పలనాడు డిస్ట్రిక్ట్ సంబంధించి వాచ్మెన్ పోస్టులు 7 ఉన్నాయి, శానిటేషన్ పోస్టులు 7 ఉన్నాయి, అటెండర్ పోస్టులు 7 ఉన్నాయి. అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి వాచ్మెన్ 6 పోస్టులు ఉన్నాయి, శానిటరీ అటెండెన్స్ పోస్టులు 6 ఉన్నాయి, అటెండర్ పోస్టులు 6 ఉన్నాయండి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి వాచ్మెన్ పోస్ట్ 1 ఉంది, శానిటరీ అటెండెంట్ పోస్ట్ 1 ఉంది, అటెండర్ పోస్ట్ అయితే 1 ఉందండి. చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి వాచ్మెన్స్ 5 ఉన్నాయి, శానిటరీ అటెండెన్స్ పోస్టులు 6 ఉన్నాయి, అటెండర్ పోస్టులు 7 ఉన్నాయి. ఈ పోస్టులన్నిటికి సంబంధించి శాలరీ అయితే 15,000 పే చేస్తారు. ఏజ్ లిమిట్ అనేది 1/7/2023కి 42 ఇయర్స్ జనరల్గా ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీకి అయితే 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి అయితే 3 సంవత్సరాలు మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. టోటల్గా అన్ని రిలాక్సేషన్స్ కలిపి మ్యాక్సిమం 52 ఇయర్స్ దాటకుండా ఉండాలి. క్యాండిడేట్స్ తమ అప్లికేషన్స్తో పాటు సంబంధిత సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీలని గెస్టెడ్ ఆఫీసర్తో సర్టిఫికేషన్ చేయించి సొంత చిరునామా గల కవర్లను అప్లికేషన్ జత చేసి సబ్మిట్ చేయండి. ఈ 6 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఏ జిల్లాకు అప్లై చేయాలనుకున్నారో ఆ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూసుకొని ఆ అడ్రస్కు మీ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 1 కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎన్ని పోస్టులకు అప్లై చేయాలనుకుంటే అన్ని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు అని పర్మనెంట్ కాదు కదా అని భయపడాల్సిన అవసరం లేదు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూవల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని తీసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మార్క్ లిస్ట్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటి వాటిని అన్నిటి కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటాచ్ చేసిన మార్క్ లిస్ట్, మెమోస్, రెస్పెక్టివ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో మీకు లోకల్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ యొక్క జెరాక్స్ కాపీస్ అన్ని అప్లికేషన్ ఫామ్తో కలిపి
గడువు తేదీలోగా ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎకనాలమెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసి ఇస్తారు. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేయాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ CV జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.